మొన్న రాత్రి నుంచి ఈ నాటో దేశాలు వీళ్ళకి రష్యా వాళ్ళు నరకము చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుకోవాలి. ఇది వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, నాటో చీఫ్ మార్క్ రూట్ ఇతను భారత్ను నిందించాడు. అంటే మోదీ గారు పుతిన్ గారికి ఫోన్ చేసినట్టు, దాన్ని నాటో వాళ్ళు ట్యాప్ చేసినట్టు. సో ఇప్పుడు అమెరికా నాటో కలిసి భారత్ను రష్యాను శిక్షించబోతున్నట్టుగా మీకు ఒక జర్నలిస్ట్తో ఈయన మాట్లాడాడు. ఫైనల్గా టార్గెట్ ఏమిటి? మీకు భారత్ రష్యా అన్నట్టుగా ప్రపంచము ఉంది. మరి రష్యాను ఊరుకోదు, భారత్ కూడా ఊరుకోదు. అలాంటి నాయకులు వీరు కాదు. మీకు పుతిన్ని చూసినా మోదీని చూసినా వీళ్ళు విడిచిపెట్టే రకం కాదు. ఈ పరిస్థితిలో చూడండి, మొన్న రాత్రి నుంచి నిన్నంతా కూడా నాటో లిటరల్గా నరకాన్ని చూస్తుంది అని చెప్పి వార్తలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. మీకు రష్యా వాళ్ళు ఒక 300 డ్రోన్లు 30 మిజైళ్లు యుక్రెయిన్పై వాడారు అంటే ఇది రెగ్యులర్గా జరుగుతుంది కదా. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, యుక్రెయిన్ యొక్క రాజధాని కీవ్ను రష్యా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వరుస పెట్టి వాళ్ళ రాజధాని మీదే. సో నిన్నటికి నిన్న ఒక 5 స్టోరీ బిల్డింగ్, సో 5 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. సో ఇప్పుడు ఈ స్థాయిలో రష్యా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, మీకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నాటోని రష్యా నుంచి కాపాడాలి. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు, ఇతను ఒక షాబాజ్ షరీఫ్, అసీం మునీర్, మహమ్మద్ యూనెస్, మీకు ఎర్దోగాన్ లాంటి ఎటువంటి ప్రపంచానికి ఉపయోగమే లేని నాయకులు వాళ్లతో కూర్చొని తానా తందానా అని చెప్పి ఇతని టైంని స్పెండ్ చేస్తున్నాడు. ఇక్కడ నాటో దేశాల అధ్యక్ష మమ్మల్ని కాపాడు, రష్యా వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టారు, వీళ్ళందరూ గగ్గోల పెడుతున్నారు. ఇప్పుడు మీరు పోలాండ్ని చూశారు అనుకోండి, వాళ్ళ ఎయిర్ స్పేస్నంతా టోటల్గా వాళ్ళు క్లోజ్ డౌన్ చేసేసారు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రెడీగా పెట్టుకొని ఎప్పుడు రష్యా వైపు నుంచి దాడులు ఉంటాయో వాళ్ళ పరిస్థితి ఇది. ఇక ఈస్టోనియా అనండి, డెన్మార్క్ అనండి, స్వీడన్, వీళ్ళైతే వాళ్ళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. చాలా పెద్ద యుద్ధము రాబోతుంది, రష్యా వాళ్ళు మనపై దాడులు చేయబోతున్నారు, మీరు సిద్ధముగా ఉండండి, బంకర్లను సిద్ధము చేయండి, మన సైన్యము 24/7 హై అలర్ట్లో ఉండాలి. సో ఇలాంటి ప్రకటనలు వచ్చేటప్పటికి ఏంటంటే, మీకు ప్రజల్లో ఇప్పుడు ఇది ఎలా చూడాలంటే, పుతిన్ గారు మీకు గుర్తుందో లేదో 2 ఏళ్ల క్రితం మాతో పెట్టుకుంటే మీ దేశాలు ఏమైతే ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ మీరు చూసారనుకోండి, మేము ఆరెంజ్ షిక్ అనబడే అత్యంత ప్రమాదకరమైన మిజైల్ను బెలారస్ వద్ద రష్యా సరిహద్దుల్లో డిప్లాయ్ చేశాము. కాబట్టి మీరు ఎవరైనా నాటో అంటూ తోక ఆడించారు అనుకోండి, మేము కొన్ని నిమిషాలలో, మీకు నిమిషాలలో చెప్తున్నారండి, సెర్గే లావ్రోవ్ ఏం చెప్పారు, ఒక రష్యన్ విమానాన్ని మీరు షూట్ డౌన్ చెయ్యండి, తరువాత మీ నాటో ఏమవుతుందో మీ కళ్ళ ముందు మీరు చూస్తారు. అంటే పెద్ద పెద్ద ప్రకటనలండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక వ్యవహారంలో ఈ ప్రపంచము ఉందా అంటే, ఇప్పుడు ఈ ఆర్జెనిక్ అనబడే ఈ అస్త్రాన్ని వాడి నాటో యొక్క హెడ్ క్వార్టర్స్, ఈ హెడ్ క్వార్టర్స్ను 17 నిమిషాలలో లేకుండా చేస్తాము, భూస్థాపితము చేస్తాము డైరెక్ట్గా. మనమైనా కొంత కామ్గా ఎందుకులే అనుకుంటాం, రష్యా వాళ్ళు అలా కాదండి. మీకు నాటో హెడ్ క్వార్టర్స్ను 17 మినిట్స్లో లేపేస్తాము. అలాగే జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్ 15 మినిట్స్లో మీకు లేకుండా పోతుంది. చూడండి, పెద్ద పెద్ద దేశాలు. ఒకవేళ మేము అవెన్గార్డ్ లాంటి అస్త్రాలను తీయాల్సి వస్తే, చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా హైపర్సానిక్ మిజైల్స్. నాటో చీఫ్ చెప్తున్నాడు, మనము సంవత్సరము కష్టపడి తయారు చేసే ఆయుధాలనంతా రష్యా వాళ్ళు 3 నెలల్లో రెడీ చేసుకుంటున్నారు. మీకు నాటో దేశాలు ఎక్కడెక్కడ వాళ్ళ రాజధానులు ఏంటి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటి, ముఖ్యమైన టార్గెట్స్ ఏంటి, సర్వము వాళ్ళు సిద్ధము చేసుకొని ఉన్నారు. ఇప్పుడు మనల్ని కాపాడగలిగిన ఒకే ఒక దేశం, ఇప్పుడు రష్యాను ఎదిరించాలంటే అమెరికా రంగంలోకి రావాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ని చూశారనుకోండి, సైలెంట్గా ఉంటున్నాడు. మీకు వీళ్లతో, ఈ పనికి మాలిన నాయకులతోనే కాలం గడుపుతున్నాడు తప్ప, అడిగితే
ఈ యూరోప్ నాయకులు ఉన్నారు చూసారా, యూరోప్ దేశాలు, యూరోప్ యూనియన్, వీళ్ళందరూ రష్యా వద్ద ఈ ఆయిల్ వ్యాపారాన్ని ఆపమనండి, వీళ్ళు గ్యాస్ కొనకుండా ఆపితే అప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను అంటే ఇక్కడ కూడా అతనికి వ్యాపారమే కనిపిస్తుంది. సో మీరు రష్యా ఎనర్జీని ఆపేశారు అంటే అమెరికా మీకు సప్లై చేస్తుంది, ఈ యుద్ధాన్ని నేను ఆపేస్తాను, పుతిన్ గారి కాళ్ళ వేళ్ళ పడి యుద్ధం లేకుండా చేస్తాను, ముందు మీరు మాతో వ్యాపారం చెయ్యండి. అక్కడేమో రష్యా వాళ్ళు పెద్ద పెద్ద హైపర్సానిక్ మీకు మిజైళ్లు పెట్టుకొని, బోల్డ్ అని డ్రోన్లు పెట్టుకొని యుక్రెయిన్, పోలాండ్, ఈస్టోనియా, మీకు డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ అంటూ పెద్ద లెవెల్లో టార్గెట్ చేస్తారు. వీళ్ళు అన్నీ కూడా ఏంటి, నాటో దేశాలు కదా. సో దమ్ముంటే మమ్మల్ని ఎదిరించండి, మాతో యుద్ధము చేయండి, చూసుకుందాం. ఆ లెవెల్లో రష్యా వాళ్ళు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వేదికలో ఇదేనండి ఇవాళ మీకు చాలా పెద్ద వార్త. ఎందుకంటే అమెరికా బ్యాక్ ఆఫ్ అయిపోయింది. మరి అమెరికా లేనప్పుడు రష్యాను ఎవరు ఎదిరిస్తారు? ఎదిరించగలిగే దేశాలు ఎక్కడ ఉన్నాయి? జర్మన్ గురించి మాట్లాడుకున్నాం, ఒక టోటల్ డౌన్ఫాల్లో ఉన్నారు. మీకు ఫ్రాన్స్లోనే సివిల్ వార్, యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధము చేసే పరిస్థితులు, అంటే ఎవరూ కూడా రష్యాతో యుద్ధము చేయడానికి రెడీగా లేరు. అలాంటప్పుడు ఈ చిన్న చితక దేశాలు ఆర్టికల్ 5 మనము మిలిటరీ యాక్షన్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ట్రంప్ ఏం చేయగలడు? అతను నవ్వుకుంటున్నాడు. మీరెవరైనా వెళ్ళి రష్యాతో యుద్ధం చేయగలరా? లేరు కదా. వాళ్ళ వద్ద ఉండే అస్త్రాలను చూడండి, మీకు క్షణాలలో మన దేశాలే బూడిదైపోయే పరిస్థితి. ఈ టైంలో మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే జిర్కాన్ అనబడే ఒక అస్త్రం ఉందండి, అంటే ఇది మీకు ఏకంగా మ్యాక్ 9 స్పీడ్లో ప్రయాణించగలదండి. మొన్న మీకు కెనడా, అమెరికాకు సంబంధించిన మిలిటరీ అధికారులు రష్యా వాళ్ళ యుద్ధ విమానాలు ఇక్కడ చక్కర్లు కొట్టడాన్ని వాళ్ళు చూశారు. అలాస్కా వద్ద, అంటే 1000 కిలోమీటర్లు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అమెరికాను కూడా టార్గెట్ చేస్తారు. మరి పుతిన్ ఏ మూడ్లో ఉన్నారో ఆయన ఏమంటున్నారు? అమెరికా నాయకత్వంలో ఉన్న ఈ నాటో మాతో యుద్ధము చేస్తే ఇన్ని నిమిషాలలో మేము ఇది చెయ్యబోతున్నాము అని చెప్పారు. ఇప్పుడు అవెన్గార్డ్ అస్త్రాన్ని తీశారు అనుకోండి, 28 మ్యాక్స్ స్పీడ్ అండి. ఈ వేగాన్ని ఈ నాటో అనేది ఆపడము ఇంపాసిబుల్. మీరు ఎంత పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకున్నా మీకు ఈ హైపర్సానిక్ మిజైల్స్ ఒక్కొక్కటి 9 మ్యాక్స్ స్పీడ్, 28 మ్యాక్స్ స్పీడ్లో మీకు ప్రయాణించేటప్పుడు, ఇప్పుడు R-37 మాట్లాడాం. R-37 అన్నప్పుడు ఏంటండి, ఏకంగా మీకు 24 మ్యాక్స్ స్పీడ్లో ప్రయాణించి శత్రువుల టార్గెట్స్ను మీకు చిన్న భిన్నము చెయ్యగలదు. అలాంటి అస్త్రాలను రెడీ చేసుకొని నాటోపై ఇవాళ రష్యా పోరు ప్రకటిస్తే 31 దేశాలు, అమెరికానే వీళ్ళ బాస్, వీళ్ళు రష్యాను ఎదుర్కోగలరా? సో లిటరల్గా ఇది మీకు 3వ ప్రపంచ యుద్ధము వైపే వెళుతున్నట్టుగా యుద్ధ నిపుణులు చెప్తున్నారు. రష్యా వాళ్ళు మాత్రం వాళ్ళు యుక్రెయిన్ టార్గెట్గా ఏమేమి చెయ్యాలో చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ నాటో దేశాలనంతా కూడా కవ్విస్తున్నారు. మా విమానాలు 12 నిమిషాల పాటు మీ దేశంలో, మీ ఎయిర్ స్పేస్లో తిరుగుతున్నాయండి, మీరు ఏం చేయగలిగారు? మీరెవరైనా మమ్మల్ని ఆపగలిగారా? సో మా విమానాన్ని ఒక్కసారి మీరు షూట్ డౌన్ చేసి చూడండి, తరువాత మీ దేశము అక్కడ ఉంటుందా? మీ ప్రజలు మీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతారు, వీళ్ళు రష్యాతో కలిసిపోతారు. ఫిన్లాండ్ వాళ్ళందరూ రష్యా వైపు వచ్చేస్తారు. మాకు పాపులేషన్ కావాలి కదా, రండి ఈ దేశాలనే లేకుండా చేస్తాను అని చెప్పి పుతిన్ గారు అక్కడ చాలా పెద్ద లెవెల్లో మీకు ప్రకటనలు చేస్తున్నప్పుడు చూడండి, ఇండియాను వీళ్ళు టార్గెట్ చేయాలని అనుకున్నారు, ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ మన మిత్రుడు రష్యా వైపు నుంచి మాత్రము వీళ్ళకి నరకము అంటే ఏంటి, ప్రతిరోజు నిద్ర లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ రష్యా విమానాలు ఎప్పుడు వచ్చి మన మీద బాంబుల వర్షాలు కురిపిస్తారో ఈ భయముతోనే పోలాండ్, రొమేనియా, ఈస్టోనియా లాంటి దేశాలు ఉన్నారు. సో ఈ నాటోనా భారత్ను బెదిరించేది? నాకు తెలిసి రష్యా ఉండగా భారత్ని ఎవడు ఏమీ చేయలేడని అనిపిస్తుంది. మరి మీకేంటి, అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.